పేరు గూడూరు వెంకటేశ్వరరావు. నేను యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వల్ల చెన్నై పోవటం జరిగింది. అయితే దగ్గర దగ్గర 200 సీరియల్స్ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సీరియల్ చేశాను. అలాగే ఎన్టీ రామారావు గారితో, కృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితోటి, మహానుభావులందరితోటి నేను యాక్టింగ్ చేసే అవకాశం కలిగింది. అయితే నాకు సరైనటువంటి అవకాశాలు మాత్రం, ఇంకా డెవలప్ అవకాశాలు మాత్రం రాలా. సంపాదన అయితే వచ్చింది, అయితే మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ మనశ్శాంతి కోసం ఎంతోమంది యోగులు కలుసుకున్నాను, ఎన్నో చోట్ల తిరిగాను. కాశీ వెళ్ళాను, గయ వెళ్ళాను, ప్రయాగ వెళ్ళాను, ఎన్నో దేశాలు తిరిగాను. అయినా మనశ్శాంతి మాత్రం దొరకలేదు. ఏం చేయాలి అన్న ఉద్దేశంతో పుత్తూరు పిరమిడ్ త్రినేత్ర దివ్య దేవాలయం అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం గారి సార్ని, మిగతా ట్రస్టీ సభ్యులను అడిగాను. సార్, నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, ఇక్కడ ధ్యానం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగాను. మీరు గనక పట్టు వదలకుండా రోజు 3 గంటల చొప్పున ధ్యానం కనుక చేస్తే అఖండమైనటువంటి జ్ఞాన సంపాదన మీరు సంపాదించుకుంటారని చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అప్పటి నుంచి నేను ఈ త్రినేత్ర పిరమిడ్ దేవాలయంలో రోజు 3, 4, 5, 6, 7 గంటల వరకు ధ్యానం చేయటం మొదలుపెట్టాను. కానీ అది ఏ విచిత్రమో కానీ, నేను ధ్యానం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా ఒంట్లో ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. ఇదేదో బాగుందని చెప్పేసి అనుకున్నా. అయితే షూటింగ్లో నాకు ఈ ఎడం గూడు ఇరిగిపోతే ఎంతమంది డాక్టర్లకు చూపించినా కూడా దాన్ని ఆపరేషన్ చేయాలి, 40,000 ఖర్చు అయ్యిద్ది, 30,000 ఖర్చు అయ్యిద్ది, 50,000 ఖర్చు అయ్యిద్ది అంటున్నారే తప్ప నిజం ఒక్క డాక్టర్ కూడా నాకు చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి? సరే, ఓకే, సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు, ధ్యానాలు కూర్చుంటే తగ్గిపోద్దని చెప్పారు. సరే చూద్దాం అని కొంతకాలం ధ్యానంలో కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెట్టా. 40 రోజుల్లో ఎట్లా గూడు సెట్ అయిందో నాకు తెలియదు, కానీ సెట్ అయిపోయింది. అక్కడి నుంచి నాకు ధ్యానం మీద మహానమ్మకం కలిగింది. ధ్యాన శక్తి ఇంత ప్రభావం ఉంది కనుక దీన్ని వదలకూడదు. మనశ్శాంతి ఇక్కడే దొరికింది. నాకు నిజమైనటువంటి తల్లి, నన్ను కన్న తల్లి ఈ పిరమిడ్డే అని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ధ్యాన శక్తి ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి. మా ఇంట్లోకి ఒక నాగుపాము వచ్చింది. వస్తే ఎవరైనా దాన్ని చూస్తే భయపడతారు, కానీ నేను కానీ మా ఆవిడ కానీ ఆ పామును చూస్తే భయపడలేదు. ఆవిడ ఒక కర్ర తీసుకుంది, నేను ఒక కర్ర తీసుకున్నాను. బయటికి నెట్టాం. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో, నిన్ను చూస్తే మాకు భయం వేస్తుంది అన్న ఉద్దేశం, అన్న మాటలు దానికి వినిపించాయి. దేనికి? నాగుపాముకి. వినిపించిన తర్వాత అది బయటికి ఎట్ట వెళ్ళిపోయిందంటే తర్వాత అది మాయమైపోయింది. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. జంతువులు కూడా మనం చెప్పినటువంటి మాటలు వినపడతాయి, అర్థం చేసుకుంటాయి అన్న అవగాహన మాకు వచ్చింది. ఆ తర్వాత మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్కకి చనిపోయే దశ వచ్చేసింది. ఆ దశ వచ్చిన తర్వాత ఆ ధ్యానంలో కూర్చుని, ఆ ధ్యాన మహత్యమో లేదా ఆ సర్వేశ్వరుడు దయో నాకు తెలియదు, కానీ దీని బాధ నేను చూడలేకపోతున్నా.
తొందరగా దీని ప్రాణాన్ని తీసుకుపో అని చెప్పా. అంతే, దాని ప్రాణం ఇమీడియట్గా 5 నిమిషాల్లో పోయింది. ఆహా, ఇది ధ్యానశక్తి మహిమే, ఆ సర్వేశ్వరుడి దయ్యే. లేకపోతే నేను చెప్పటం ఏంటి, దాని ప్రాణం పోవటం ఏంటి అంటే ధ్యానంలో సంకల్ప శక్తి అంత గొప్పదన్నమాట. దయవుంచి మీరందరూ అర్థం చేసుకోవాలి. ధ్యాన శక్తి మహత్తరమైనటువంటి శక్తి. దాన్ని అర్థం చేసుకోకపోవటం మన పొరపాటు. దాన్ని కనుక అర్థం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి. నాకు చాలా భయంకరమైనటువంటి కోపం. ఎంత కోపం అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొట్టి మాట్లాడేవాడిని. అంత కోపం. నా మనసుకు విరుద్ధంగా ఏదైనా కలిగిందంటే మాత్రం కొట్టేవాడిని. ముందు కొట్టి ఆ తర్వాత మాట్లాడేవాడిని. కానీ ధ్యానంలో చేయగా 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 ఇది తప్పు. ఆత్మే పరమాత్మ, నీ ఆత్మే అతనిలో ఉంది, అతని ఆత్మే నీలో ఉంది అన్న సంగతి నేను ధ్యానంలో గ్రహించాను. అప్పటి నుంచి కోపాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాను. ఈరోజు నా కోపం అంటూ అసలు లేకుండా పోయింది. పైగా సజ్జన సంగమం ఇది ఎంత దోహదం చేసిందంటే చెప్పలేనటువంటి దోహదం చేసింది. ఎంతోమంది ధ్యానమిత్రులను కలిపింది. ఎంతోమంది సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నారు. ఈరోజు నేను పాటలు పాడే శక్తి, ప్రవచనాలు చెప్పే శక్తి, భజగోవిందం మొత్తం వేమన శతకాలు ఇవన్నీ అన్ని చోట ప్రచారం చేసుకుంటూ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినటువంటి సూక్తుల్ని 18 సూత్రాలని ప్రచారం చేసుకుంటూ ప్రతి పిరమిడ్లోనూ, అంటే దరిదాపు ఇప్పటి వరకు నేను 40 పిరమిడ్లో ప్రచారం చేయడం మొదలుపెట్టా. అందరినీ ఏకం చేశా. ఎట్లాగూ పాటలతోటి, బ్రహ్మర్షి గారి 16 సూత్రాలతోటి, వారు రాసినటువంటి 40 పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని శోధించి మొత్తం కంప్లీట్గా ఆ మాటలతోటి జనాన్ని, అంటే ధ్యానమిత్రులందరినీ స్పందింపగలిగే శక్తి నాకు ఈ ధ్యాన శక్తి నాకు అందించింది. అంత మహత్తరమైనటువంటి శక్తి ఈ ధ్యాన శక్తి. ఎంతోమంది అజ్ఞానులను జ్ఞానులుగా చేసింది ఈ ధ్యాన శక్తి. అసలు ఎంతమంది నన్ను ఎంత గొప్పగా ఆదరిస్తున్నారంటే అంత గొప్పగా ఆదరిస్తున్నారు. దేనివలన? ఈ శరీరాన్ని చూసి కాదు, నాలో ఉన్నటువంటి ధ్యాన శక్తిని, దైవశక్తిని గ్రహించి ప్రతి ఒక్కరూ నన్ను తనలోని ఒక కుటుంబ సభ్యుడులాగా నన్ను ఆదరించి హక్కును చేర్చుకుంటున్నారు. ఇంతకంటే నా జన్మకు ఇంకేం కావాలి? ఇంతకంటే నా జన్మకు ఇంకేం కావాలి? ప్రశాంతంగా కన్ను మూస్తే చాలు. నా వయసు ఇప్పుడు 74 అయినప్పటికీ వయసుతో నిమిత్తం లేకుండా ఊరూరు తిరిగి ప్రవచనాలు చెప్పుకుంటూ, ర్యాలీలు చేస్తూ, పత్రిజీ గారి మాటలను అక్షరాలుగా ఆయన చెప్పినట్టుగా జనంలోకి చొచ్చుకుపోయినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధ్యాన శక్తి వల్ల వచ్చింది నాకు. దయవుంచి మీరందరూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ధ్యానమే మన ప్రాణంగా భావించండి. ఒక పూట మనం తిరగపోయినా పర్వాలేదు, కానీ ధ్యానం గనక చేయకపోతే నా బొందులో ప్రాణం ఉండటం వేస్ట్ అని అనుకోండి. అప్పుడు నిరంతరం మీరు ధ్యానంలో కూర్చుని రోజు 4 గంటలు కాదు కదా, 5 గంటలు, 6 గంటల వరకు మీరు చేయగలుగుతారు. ఆ విశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఈ ధ్యాన శక్తి మీకు ఇస్తుంది. నా మాట విని ప్రతి ఒక్కరూ ధ్యానమే నా ప్రాణం, ధ్యానమే నా ప్రాణం అని భావించండి.
దానితోటి మీలో ఎటువంటి అతీంద్రమైనటువంటి శక్తులు వస్తాయో ఒక్కసారి మీరే తెలుసుకుంటారు. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నటువంటి మాటలు. ఇందులో నేను ఏ ఒక్క మాట బూస్టప్ చేసి చెప్పటం లేదు. కనుక దయ ఉంచి నన్ను అర్థం చేసుకోండి. ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా అసలు సార్ ఏం చెప్తారు సార్ అని పొగడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఈ ధ్యాన శక్తి వల్ల వచ్చింది. ఒకప్పుడు నన్ను ఎంతోమంది ఎగతాళి చేశారు. నీకు మాట్లాడటం తెలియదు, నలుగురితో కలవటం తెలియదు అని ఎగతాళి చేసేవారు. కానీ ఈరోజు అదే నలుగురు నన్ను బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఎందుకు పడుతున్నారు? ఈ ధ్యానశక్తి మహిమ, కేవలం ధ్యానశక్తి మహిమ వల్లనే నన్ను బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. ఒకప్పుడు పనికిరానటువంటి ఈ రాయి ఈరోజు వజ్రంగా తయారయ్యింది. ఇంకా చెప్పాలంటే మా ఆవిడ రోగిష్టి, దగ్గర 7 సార్లు ఆపరేషన్ చేయించా. అంటే దరిదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టా. నేను ఎన్నోసార్లు చెప్పా, ధ్యానానికి రా, వచ్చి కూర్చో, నువ్వు ధ్యానం చేయక్కర్లేదు అని చెప్పేవాడిని. అయినా నా మాట వినిపించుకోలేదు. నేను చెప్పగా చివరికి ధ్యానానికి వచ్చింది. ధ్యానం చేయటం మొదలుపెట్టింది. ఆవిడలో విశ్వశక్తి రావటం మొదలుపెట్టింది. ధ్యానం గురించి తెలుసుకుంది. ఈరోజు ఇదే పిరమిడ్లో, త్రినేత్ర పిరమిడ్లో ప్రవచనం చెప్పగలుగుతుంది. మంచం నుంచి లేచి వాకింగ్ చేయగలుగుతుంది. తనలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ సమచిపోయాయి. ధ్యానమే నా ప్రాణం అంటుంది. నేను కదిలించినా కూడా ఏంటి మరీ అంత ఎక్కువగా చేయొద్దు ధ్యానం అని చెప్పినా కూడా లేదండి, నాకు ఈ పూట అన్నం లేకపోయినా సరే ధ్యానం మాత్రం లేనిదే నేను బతకలేను అన్న స్థితికి వచ్చింది. దానికి కారణం ఎవరు? ధ్యానశక్తి. ఈరోజు నెలకు 10,000 రూపాయలు ఖర్చు అయ్యే నా భార్యకు ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు ఒక్క పైసా కూడా ఖర్చు కావటం లేదు. ఏంటి మహత్యం? చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే, కనపడినటువంటి దేవుడి గురించి ఆలోచించే బదులు కనపడే ఆత్మానందాన్ని పొందే ఈ ధ్యానం గొప్పది అన్న సంగతి తెలుసుకున్నాను. ఈ ధ్యాన జగత్తుకి, ఈ ధ్యానానికి అసలు ఏమిచ్చినా రుణం తీరదు. మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు అర్పించినా కూడా ఆ రుణం తీరదు. అంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. కేవలం శ్వాస మీద ధ్యాస. కూర్చోండి. ఇదే నినాదం. ఎంత గొప్ప గురువు దొరికాడు మనకి. ప్రత్యక్ష దైవం మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. ప్రత్యక్ష దైవాలు మన జన సాంగత్యంలో ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరూ. ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా, ఈ ధ్యాన మహత్యాన్ని గురించి చెప్పినా అది చాలా తక్కువే అవుతుంది. కనుక మీకు నేను చెప్పేది ఒక్కటే, ధ్యానాన్ని నమ్మండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ధ్యానం నిరంతరం చేయండి. ఒక 10 నిమిషాలు కూర్చుని, 5 నిమిషాలు కూర్చుని నాకు ఏం అనుభవం రాలేదు, మాకేం సంఘటనలు జరగటం లేదు, మా ఒంట్లో ఏం తగ్గటం లేదు అని మాత్రం అనకండి. ఎందుకంటే 10 నిమిషాలకి, 5 నిమిషాలకి, అరగంటకి ధ్యానంలో ఏ శక్తులు మీకు రావు. మినిమం 3 గంటలు రోజు వదిలిపెట్టకుండా మీరు గనక ధ్యానం గనక చేస్తే
మీకు ఎలాంటి అతీంద్రమైనటువంటి శక్తులు వస్తాయో నేను ఒక్కసారి నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పగలను. 40 రోజులు మాత్రం మీరు వదిలిపెట్టకుండా ధ్యానం చేయండి. 40 రోజులు మీరు మౌన వ్రతం చేయండి. మీరే ఋషులవుతారు, బ్రహ్మర్షులు అవుతారు. ఏమవుతారో చెప్పలే. మీలోనే దైవత్వం, మీరే మాకు దేవుళ్ళు. ఇకపోతే అఖిలాంధ్ర కోటి ప్రజానీకానికి కూడా నేను చెప్పేది ఒకే ఒక్క మాట. ధ్యానాన్ని నమ్మండి, 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 నమ్మండి. విశ్వాన్ని పెంచుకోండి. విశ్వశక్తిని ఆస్వాదించండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. నేను హాస్పిటల్కి పోను, ఈ మందులు నాకు వద్దు అన్న సంకల్పం పెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బ్రహ్మర్షి పత్రిజీకి జై, బ్రహ్మర్షి పత్రిజీకి జై, బ్రహ్మర్షి పత్రిజీకి జై.